హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? కాకరకాయ ఉల్లికారం అండి. కాకరకాయ ఉల్లికారము చేదు లేకుండా ఎలా చేసుకోవాలో సింపుల్ టెక్నిక్స్తో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఇదిగోండి, కాకరకాయలని ఇలా పైన గరుగ్గు ఉంటుంది కదా, దాన్ని చెక్కేసుకొని కాకరకాయని ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలి అంగుళం సైజులో. ఇందులో ఉన్న గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లికారానికి మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 ఇట్లా సగానికి కట్ చేసుకోవాలి. కాకరకాయ అంతా చూసారు కదా, ఇట్లా మనం కట్ చేసుకొని కాకరకాయలని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో చేదు పోవడానికి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అట్లానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్టు పసుపు కాకరకాయ ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ముక్కలంతా కూడా బాగా పట్టించుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఉల్లికారానికి మనం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఒక 3 స్పూన్లు తీసుకోవాలి. ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయలు నేను 3 తీసుకున్నానండి. మీరు పెద్దవైతే 2 తీసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయల్లో ఒక 3 ఎండుమిర్చి, 1.5 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. చిన్న మంట మీదే ఇవన్నీ కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకూడదు. పప్పులు మాడిని అనుకోండి, రుచి ఫ్లేవర్ అనేది పోతుంది. ఇలా ఉల్లిపాయ అంతా కూడా కాస్తంత కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా అయ్యింది కదా, అంటే బాగా ఫ్రై అయింది. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయ ఎండుమిర్చి మిశ్రమాలన్నిటిని మనం మిక్సీ జార్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకో 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా పసుపు ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా, కాకరకాయల ముక్కల్ని బాగా పిండుకున్నాం అనుకోండి, అందులో వాటర్ అంతా కూడా ఊరి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్తంత హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకుంటూ ఇట్లా గరిటెతో కలుపుకుంటూ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకూడదండి. మూత పెడితే మగ్గి కాకరకాయ అనేది చెదురు మదురై లేదా రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. అందుకని ఇట్లా సైడ్స్ నుంచే గరిటెతో కలుపుకోవాలి. ముక్కలన్నీ కూడా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా 80% కాకరకాయని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా క్రిస్పీగా కాకరకాయ అనేది ఫ్రై అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్న మంట మీద పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇట్లా ఫ్రై చేసుకోవాలి కాకరకాయని. ఇప్పుడు మనం ఉల్లిపాయ కారానికి చల్లారింది కదా, మిక్సీ జార్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత చింతపండు యాడ్ చేసుకోవాలండి. ఒక 3 ఇంచుల వరకు చింతపండు యాడ్ చేసుకోవాలి. తగినంత కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూను కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం 1.5 స్పూన్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, కాకరకాయ చేదు కదా మరి, అందుకోసం. ఇవన్నీ బాగా ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా కాకరకాయ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, మొత్తం కలర్ చేంజ్ అయింది కదా. ఇట్లా మనకి ఎక్కడన్నా పచ్చిగా కనపడితే దాన్ని టర్న్ చేసుకుంటూ అటువైపు కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఓపిక్గా ఇది ఫ్రై చేసుకున్నామంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా పళ్ళెంలో తీసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లికారం మిశ్రమాన్ని కాకరకాయ చక్రాల్లో ఇట్లా కూరుకోవాలి. చూడండి, ఇట్లాగా తీసేసుకొని పక్కన పెట్టుకొని కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇట్లా మనం పెట్టేసుకోవాలి. ఈ కారం పెట్టి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు, కానీ కాకరకాయ లోపల వరకు చేదు అనేది పోవాలి కాబట్టి జస్ట్ కాకరకాయని మనం కాస్తంత ఫ్రై చేసుకున్నాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇక మసాలా కారం ఆడుకున్నాం కదండి, ఉల్లిపాయ కారాన్ని పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా ఉల్లిపాయ కారాన్ని కాకరకాయ ముక్కలన్నిటినీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉల్లికారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అట్లానే రైస్ సాంబార్లో మంచి కాంబినేషను. కర్రీ ఏం లేకపోయినా, రసాలతో కాంబినేషన్ లేకపోయినా ఈ ఒక్క కర్రీతోనే మనం రైస్ మొత్తం తినేయచ్చు, అంత బాగుంటుంది. కాకరకాయ అంటే తిన్నో చేదు అన్న వాళ్ళకి కాకరకాయ అని చెప్పకుండా ఇది పెట్టి చూడండి, చక్కగా తింటారు. చూసారు కదా, ఇట్లా కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా ఉల్లిపాయ కారాన్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ కారాన్ని మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఉంది కదా, దాంట్లో ఇంకో స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నీ ఇట్లా 1 బై 1 పేర్చుకోవాలి. చూడండి, ఒకసారి వేసేసామనుకోండి కలగపులం అయిపోతాయి. అట్లా కాకుండా ఇట్లా నెమ్మదిగా 1 బై 1 పెట్టుకుంటే లోపల వరకు కూడా ఫ్రై అయ్యి కారం అంతా కూడా పచ్చివాసన లేకుండా బాగుంటుంది. ఇట్లా ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ ఫ్రై కోసం కాస్త వెడల్పు కడాయి వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది, అటువైపు కూడా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం
రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకోవాలి. కాకరకాయ అంతా కూడా పచ్చిగా లేకుండా ఎక్కడన్నా ఫ్రై అవ్వలేదు అనుకుంటే అట్లా మనం టర్న్ చేసుకుంటూ కాస్తంత ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే సింగిల్గా కాకరకాయ కవలంగా కూడా మనం ఈ ఉల్లికారాన్ని పెట్టుకోవచ్చు. ఈ స్టైల్లో తింటే కాకరకాయగా వెంటనే లొట్టలేసుకొని తినేస్తారు. మనం ఏదో స్నాక్స్ తిన్నట్టు అంత బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ తేలుతుంది అంటే మొత్తం అంతా కూడా పచ్చిదనం పోయింది. ఇప్పుడు మనం మిగిలిన ఉల్లిపాయ కారం కొంచెం మిగిలింది కదా, దాన్ని కూడా దీంట్లోకి వేసేసుకుందాము. ఇది మనం స్టార్టింగ్ వేయకూడదండి. కాస్తంత కాకరకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే ఇది ఒక గ్రేవీ కింద బాగుంటుంది. చూసారు కదండి, కాకరకాయ కారం ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. షుగర్ పేషెంట్స్ ఇట్లా మనం రొటీన్గా కాకరకాయ తింటా ఉన్నారనుకోండి, చేదు అనేది షుగర్ని పెరగనీయకుండా చేస్తుంది. అట్లానే కొత్త వాళ్ళకు కూడా రాకుండా చేస్తానికి బాగుంటుంది. ఉల్లిపాయ అంతా కూడా వేసుకున్నాక బాగా ఒకసారి కలిపేసుకొని కారం అంతా కూడా పట్టేటట్టు 1 నిమిషం పాటు మూత పెట్టి తీసేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాకరకాయ కర్రీని మనం సర్వ్ చేసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. 1 నిమిషం మూత పెట్టి తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. చూడండి, ఇంక మనం కొంచెం చల్లారింది, ఆవిరి తగ్గింది కదా. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. నేనైతే రైస్ వరకు కూడా ఆగకుండా ముక్కలుగా తినేసాను. అంత బాగుంది, అంత టేస్టీగా కూడా వస్తుంది. చాలా సింపుల్గా వంట రాని వాళ్ళైనా సరే చక్కగా చేసుకోవచ్చు. నా స్టైల్లో కాకరకాయ ఉల్లికారం ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నా ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep watching.